చెప్పాలంటే చెయ్య ఫ్రీజ్ అవుతుంది అప్పుడే. చాలా దారుణంగా ఉంది చలి అయితే ఇక్కడ వరకు. అసలు అయితే నేను జీప్ అయితే ఎక్కలేదు, ఇప్పుడు అది కూడా ఎక్కేస్తున్నాను. ఇలా మాట్లాడుతుంటే నోట్ల నుంచి ఉఫ్ పొగ వస్తుంది. స్మైల్ ప్లీజ్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో తెలుగు అమ్మాయి. మీలో ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు గౌతమి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు కనుక ఏ వీడియో నచ్చితే ఒకసారి చెక్ చేసి చూడండి. ఒకవేళ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు చాలా ఎగ్జైటింగ్ డే. మేమైతే కొలరాడో ట్రిప్కి స్టార్ట్ అవబోతున్నాం. ఏ ఇబ్బంది లేకుండా ఉంటే గనక పీస్ఫుల్గా వెళ్ళొచ్చు. ఆల్రెడీ ఒక డిషం అయ్యింది ఫ్లైట్ వాళ్ళతోటి. సో ఫ్లైట్ వచ్చి క్యాన్సిల్ అయ్యింది. ఇంకా చాలా ఉంది. నేను అదంతా నా జర్నీలో చెప్తూ ఉంటాను. ఈ రోజు వీడియో అయితే మస్త్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ రోజు ట్రావెలింగ్ డే అన్నమాట. సో ఎలా ట్రావెల్ చేసాము, తర్వాత మా హోటల్స్ ఎక్సెట్రా అన్ని మీరు ఈ వ్లాగ్ లో చూడొచ్చు. సో స్టే ట్యూన్ ఫర్ ద ఎండ్. అసలు చాలా డేస్ అయింది వీడియోస్ నేను అలా పోస్ట్ చేస్తుండే, అసలు కుదరట్లేదు. అండ్ కొన్ని రీజన్స్ ద్వారా నేనైతే పోస్ట్ చేయలేకపోతున్నాను. చాలా డేస్ తర్వాత ఇదే నా ఫస్ట్ వీడియో. మళ్ళీ నా ట్రిప్ తోటి, నా వెకేషన్ తోటి, నా ట్రావెల్ వీడియో తోటి నేను ముందుకు వచ్చాను మళ్ళీ మీకు. సో అందుకే నచ్చిపోతుంది. అండ్ మీకు అసలు తెలియదు కదా, నిన్న అసలు హ్యూస్టన్ లో అసలు స్నో పడింది. అసలు నా లైఫ్ లో అయితే ఫస్ట్ టైం స్నోఫాల్ చూడడము మంచిగా అనిపించింది. అసలు కొలరాడోకి వెళ్ళేదే నేను మంచిగా స్నోలో ఎంజాయ్ చేయడానికి కదా, దానికన్నా ముందే స్నోఫాల్ పడింది. అబ్బా, గుడ్ సైన్ అనిపించింది నాకైతే గనక. కానీ ఒక బ్యాడ్ సైన్ కూడా అనిపించింది. అసలు ఇప్పటి వరకు పడలేదు స్నో. మేము ట్రిప్ ప్లాన్ చేసినప్పుడే పడాలా, అందుకే మా ఫ్లైట్ అనేది క్యాన్సిల్ అయింది చెప్పాను కదా. సో వెదర్ కండిషన్స్ ద్వారా ఫ్లైట్ అనేది క్యాన్సిల్ అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకసారి డౌట్ వచ్చింది, అబ్బా ఏంటబ్బా క్యాన్సిల్ అవుతుందా లేదా అనుకున్నాము. ఫైనల్ గా అయితే మధ్యాహ్నంకి స్నో ఆగిపోయింది. ఇంకా ఐస్ అంతా కలగడం స్టార్ట్ అవుతుంది. రోడ్స్ అన్ని కూడా మాక్సిమం క్లియర్ అయిపోయాయి ఐస్ దగ్గర నుంచి. ఓన్లీ కార్నర్స్ మాత్రమే ఐస్ అంతా ఉంది. కానీ ఇంకా వెదర్ కండిషన్స్ అసలు ఏం బాగాలేదని చెప్పి మాకు ఈ రోజు మార్నింగ్ అసలు చెప్పాలంటే 4 o'clock ఫ్లైట్ అయితే, ఇంకా మాకు నిన్న నైట్ 10:30 చింటూ మనకి ఎప్పుడో ఆ టైంలో మెయిల్ వచ్చింది ఫ్లైట్ వాజ్ క్యాన్సిల్డ్ అని చెప్పేసి. ఇంకా చింటూ వాళ్ళతోటి కాల్ చేసి మాట్లాడి మా ట్రిప్ అంతా ఇంకా పోయినట్లే కదా. అసలు ఎప్పుడో ప్లాన్ చేసాం 5 months బ్యాక్ అట్లాగా. వీడు సడన్ గా ఫ్లైట్ క్యాన్సిల్ అంటే గొప్ప కోపం వచ్చింది నాకైతే గనక. ఇంకా చింటూ మొత్తం ఫైటింగ్ చేసి అప్పుడు వేరే ఫ్లైట్ ఇస్తా అన్నాడు. ఈ రోజు నైట్ అర్ధరాత్రికి ఇంకో ఫ్లైట్ ఫ్లోరిడాకి, ఆ ఫ్లోరిడా నుంచి ఇంకెక్కడికో వెళ్ళాలంట డెన్వర్కి. నా వెకేషన్ ప్లాన్ అంతా పోయింది అనుకున్నాను. నేనైతే చాలా అప్సెట్ అయ్యాను. ఫైనల్ గా చింటూ అయితే మంచిగా వాళ్ళతోటి ఇది అలాగా మాట్లాడి ఫైనల్ గా అయితే మధ్యాహ్నం ఫ్లైట్ కి లైక్ ఓవరాల్ గా ఓకే అయింది. సో డైరెక్ట్ గా మాకు మంచిగా ఫ్లైట్ అనేది బుక్ అయింది. యాహూ, ఇంకేంది మనం ఆగుతామా అమ్మయ్య అనుకొని ఇంకా ఒకసారి దేవుడికి దండం పెట్టుకొని ఇంకా పొద్దున్నే ఎలాగో 4 o'clock ఫ్లైట్ కాదు కాబట్టి కొంచెం మంచిగా లేట్ గానే లెగిసాం. యాజ్ యూజువల్ గా రెడీ అయిపోయి చలో ఇప్పుడు కార్ మీద వెళ్తున్నాం. అలా అయిందన్నమాట సంగతి. సో యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే, నిన్నంతా స్నో పడింది కదా, మొత్తం రోడ్స్ అన్ని లైక్ అందరికి ఐస్ బ్లాక్ అలా ఉంటది కదా, చాలా కష్టంగా ఉంది చెప్పాలి అంటే. అది దమ్ అని కార్ మీద ఎగురుతుంది. సో జాగ్రత్తగా నడుపుతున్నాము. చూసారు కదా రోడ్స్ అన్ని మొత్తం ఐస్ తోటి ఉన్నాయి. ఇప్పుడు కొంచెం బెటర్ చెప్పాలి అనుకుంటే, నిన్నైతే మొత్తం దారుణంగా ఉంది. అంటే హ్యూస్టన్ లో అసలు అలవాటు లేదు కదా ఇది ఐస్ గానీ ఏదైనా. చాలా స్లోగా వెళ్తున్నాం ఎందుకంటే స్కిడ్ అయిపోవడానికి హై ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా కార్నర్స్ లో అయితే గనక ఇట్లా మొత్తం ఉంది స్నో. ఇంకానా అంటే ఇప్పుడు కొంచెం కరిగింది, లేదంటే నేను కొంచెం హైట్ బాగానే వచ్చింది. నిన్న ఓన్లీ మా కమ్యూనిటీలో చూశాను స్నోఫాల్ అంతా, అప్పుడే చాలా బాగా నచ్చింది. ఇంకా రోడ్ మీదకి వెళ్ళి బయట తిరిగి అంతా ఎక్స్ప్లోర్ చేయలేదు హ్యూస్టన్ అంతానా. ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే మొత్తం సిటీ అంతా చూస్తున్నాం కదా, రోడ్ సైడ్స్ ఇంకా ప్లే ఏరియాస్, ఎంటీ ల్యాండ్స్ అదంతానా. మొత్తం రోడ్ సైడ్స్ అంతా ఇలా ఐస్ తోటి ఉంది స్నో అంతానా. తర్వాత మొత్తం ఎంటీ ల్యాండ్స్ అంతా స్నో అంతా కప్పెట్టేసి ఉంది. అది చూస్తున్నారు కదా, ఎక్స్ట్రీమ్ బ్యూటిఫుల్ గా ఉంది నాకైతే గనక. ఇంకా కొలరాడో అయితే ఎంత అదిరిపోతుందో ఊహించుకుంటేనే ఇంకా అబ్బా అనిపిస్తుంది. బేసిక్గా చెప్పాలంటే ఈరోజు ట్రాఫిక్ చాలా ఎక్స్పెక్ట్ చేశాము, అలాంటిది అసలు ట్రాఫికే లేదు. చాలా స్మూత్గా హ్యాపీగా వెళ్ళిపోతున్నాం ఎయిర్పోర్ట్కి అయితే.
మేము లాస్ట్ టైం ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఫ్లోరిడాకి మేము ఊబర్లోనే వెళ్ళాం ఎయిర్పోర్ట్ వరకు. కానీ ఈసారి అయితే మా కార్ మీద వెళ్తున్నాం. సో కార్ అనేది ఎయిర్పోర్ట్లో పార్కింగ్ స్పాట్లో అనేది పార్క్ చేయాలి కాబట్టి సో ఇది పార్కింగ్ స్పాట్. నేనైతే ఫస్ట్ టైం రావడము పార్కింగ్ స్పాట్కి. అబ్బో ఇది ఇంత గొప్ప విచిత్రమా అని కాదు, కానీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో సేమ్ ఇండియాలో లెక్కే చాలా వెహికల్స్ ఉన్నాయి. సేమ్ ప్రాసెస్ అయితే అంతా ఒకటే అన్ని కార్స్కేను. సో టికెట్ అయితే తీసుకోవాలి కార్కి. పర్ కార్ నాకు తెలిసి $15 అయితే మాకైతే పడింది. కార్కి మారిపోతుందంటే అంత తెలియదు. సో ఎన్ని డేస్ అయితే అన్ని $15. సో ఇక్కడ నుంచి ఒక ట్రక్ ఉంటుంది ఎయిర్పోర్ట్ వరకు. కార్ పార్క్ చేసేటప్పుడు ఒక టికెట్ ఇస్తాడు. మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి కార్ పార్కింగ్కి వచ్చేటప్పుడు ఆ టికెట్ చూపించమని అడుగుతాడు. సో అది మన దగ్గర ఉండాలి. సో కార్ పార్క్ చేసేసి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అయిపోయి దాని తర్వాత మళ్ళీ కలుద్దాం. సో ఇలాగా ఒక బస్సు వస్తుంది. మొత్తం ఎవరైతే కార్ పార్క్ చేసి ఉంటారు కదా మొత్తం వీళ్ళందరినీ తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేసేస్తారనమాట. సో దీనికి కూడా ఒక టైప్ ఆఫ్ నేమ్ అనేది ఒకటి ఉంటుంది. ఏ బస్ పడితే ఆ బస్ ఎక్కేయకూడదు వీళ్ళది. సో మాకు వచ్చేసి JFK అనేది బస్ మీద చూస్తున్నారు కదా, ఆ బస్ మాత్రం ఎక్కితే మా టెర్మినల్ అంటే మేము కార్ ఎక్కడ పెట్టామో ఎవరెవరు ఆ టెర్మినల్స్ దగ్గర కార్ పెట్టారో అక్కడ ఆపుతాడు. ఏ బస్ పడితే అక్కడైతే చాలా పెద్దది కదా ఏంటి పార్కింగ్ స్పాట్, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కించుకోడు కూడా నాకు తెలిసినంత వరకు. సో అది చూసుకొని ఎక్కండి. ఎందుకంటే నాకు బేసిక్గా అయితే నేను ఫస్ట్ అది అబ్జర్వ్ చేయలేదు, ఏ బస్ అని ఎక్కేయచ్చు అనుకున్నాను. తర్వాత చింటూ చెప్పాడు ఈ నెంబర్ చూసి అప్పుడే ఎక్కాలి మనము అనేది. ఎయిర్పోర్ట్కి అయితే ఎంటర్ అయిపోయాము. చక్క మన వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని కలుద్దాం మళ్ళీ. ఇప్పుడు వేరే టెర్మినల్ దగ్గరికి వెళ్తున్నాం. మా ఫ్లైట్ వచ్చే దగ్గర ఫస్ట్ సెక్యూరిటీ చెకింగ్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత లగేజ్ ఇవ్వాలి. అదంతా వెళ్ళాలంటే ప్రెసెంట్ ఇప్పుడు సబ్వేలో ట్రావెల్ చేసి మొత్తం ఎయిర్పోర్ట్ అంతా చుట్టూ తిరిగేసి మా ఫ్లైట్ ఎక్కడ వస్తుందో అక్కడ తెలుసుకొని వెళ్ళి అప్పుడు ఇవన్నీ పనులు చేసుకోవాలి. అస్సలు ఎంత తిరిగామంటే అంత తిరిగాము చెప్పాలి అంటేనే. వామ్మో చూస్తున్నారు కదా ఇంతమంది ఉన్నారు సెక్యూరిటీ చెకింగ్కి. వీళ్ళందరినీ దాటుకొని మా టర్మ్ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఓకే లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఫైనల్లీ సెక్యూరిటీ చెకింగ్ అయితే అయిపోయింది. ఫాస్ట్గా వచ్చేదే మంచి పని ఉంది. ఎయిర్పోర్ట్కి ఇంత టైం పడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగా మా పనులన్నీ అయిపోయి బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. అలా ఫ్లైట్ ఎక్కేసాము. అసలు ఒక్క నిమిషం ఇంత ఖాళీగా కూడా ఎక్కడ కూర్చోలేదు. ఫ్లైట్ ఎక్కే ముందు కూడా నాకు పెద్ద టెన్షన్, ఎందుకంటే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, నాకు ఆకలి వేస్తుందని చెప్పేసి ఇంకా చింటూని పంపించాను ఏదైనా తీసుకొని రా ఫుడ్ అని చెప్పేసి. ఇప్పుడు ప్రశాంతంగా తింటున్నా కానీ నాకైతే గుండె ఆగినంత పని అయింది. బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది, చింటూ ఇంకా రాలేదు. నేను కాల్స్ మీద కాల్స్ చేస్తున్నాను చింటూకి. అందరూ వెళ్ళిపోతున్నారు, ఫ్లైట్ ఎక్కేస్తున్నారు, త్వరగా వచ్చేసే ప్లీజ్ అని చెప్పేసి. ఇంకా చింటూ అయితే పరుగు దబ్బ వచ్చాడు ఒకేసారి ఫాస్ట్గా. ఏది దొరికితే తీసుకొని వచ్చేయమని చెప్పాను, ఇంకా అలా తీసుకొని వచ్చేసాడు. అసలు ఇంకెప్పుడు బుద్ధి వచ్చింది పంపించకూడదని చెప్పేసి. నేను కూడా చాలా కంగారు పడ్డాను. ఇంతకీ ఏం తింటున్నా అంటే లైక్ చీజ్ మ్యాక్రోని తింటున్నాను, చిప్స్ తింటున్నాను, కోక్, ఇంకొక బర్గర్. సో ఇదే మా ప్రెజెంట్ ఫుడ్ అనమాట ఇద్దరికేను. దిగాక కొంచెం ప్రశాంతంగా ఏదైనా తిందామని అనుకున్నాము. చింటూ ఒకసారి చూడు, స్మైల్ ప్లీజ్. ఫుల్ ఇక్కడ అంతా నిన్నంతా స్నో కరిగింది కదా, ఐస్ అలా కరగడానికి ఉప్పేసినట్లున్నారు. సో ఫైనల్ గా అయితే డెన్వర్ కి ఎంటర్ అయిపోయా. ఇప్పుడే ఫ్లైట్ అలా ల్యాండ్ అయింది. ఇందాకెప్పుడో ఫ్లైట్ ల్యాండ్ అయ్యాం కదా, ఇంకా ఎయిర్పోర్ట్ లోనే ఉన్నాం. అక్కడి నుంచి ఇప్పుడు వరకు అలా నడుస్తున్నాం, ఇంకా ఎయిర్పోర్ట్ కదలట్లేదు. ఇక్కడే ఓపిక అప్పుడే చచ్చిపోతుంది. చింత అసలైన పండగ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని అంటున్నాడు. చింటూ వెయిట్ ఫర్ మీ. ఏపా కాదు, నా చేయబట్టుకో. ఎటు వెళ్ళాలి? చాలా పొడుగుగా ఉంది ఎయిర్పోర్ట్. యా ఇప్పుడు లగేజ్
బ్యాగ్ తీసేసుకొని కార్ దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాత వాట్ నాట్ టు డూ అనేది ఆలోచించాలన్నమాట. సో లెట్స్ సీ. ప్రెసెంట్ అయితే మేము ఎయిర్పోర్ట్ నుంచి కార్ రెంటల్స్కి వచ్చేసాము. ఇప్పుడు కార్ రెంటల్ది మాట్లాడుతున్నారు చింటూ. మ్యాక్సిమం అందరూ టూరిస్ట్ అంటే ఎవరికైతే వెకేషన్కి వస్తున్నారో ఇలాంటి ప్లేసెస్కి మ్యాక్సిమం రెంటల్ కార్సే తీసుకుంటారు. చాలా ఫ్యూ మెంబర్స్ వాళ్ళ ఓన్ కార్స్ మీద ట్రావెల్ చేస్తారనమాట. అండ్ మొత్తం ఇన్సూరెన్స్ అన్నీ మాట్లాడుతున్నాడు అనమాట. ఆల్రెడీ ముందే బుక్ చేసేసుకున్నాం, కానీ ఇప్పుడు అప్గ్రేడ్ చేసినట్టున్నాడు. కార్ వచ్చేసి ఆల్ వీల్ డ్రైవ్ అనేది ఒకటి అప్గ్రేడ్ దాంట్లో తీసుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు మొత్తం మంచు ఏరియాస్కి, మొత్తం స్నో ప్లేసెస్కి, కొండలకి అక్కడ మొత్తం తిరుగుతాం కదా, మొత్తం స్నో పడే చోట్లే రిస్క్ ఎందుకు అని చెప్పేసి ఆల్ వీల్ డ్రైవ్ అనేది సజెస్ట్ చేశారు చింటూకు తెలిసిన వాళ్ళు, ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అట్లాగా. సో దానిలోకి అప్గ్రేడ్ చేసుకొని ఇప్పుడు షురూ చేయాలి మా జర్నీ అంతా కొలరాడోలో. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కార్స్ అన్ని లైన్ గా. ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు, ఆ చివరి వరకు ఏ కార్స్ అయితే ఉన్నాయో అందులో ఎలాంటి కార్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ స్నో ప్లేసెస్కి వెళ్తే గనక హెవీ కార్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. అది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఈజీ ఛాన్సెస్ ఉన్నాయి స్కిడ్ అయిపోవడానికి. మేమైతే ఫస్ట్ ఆ రెడ్ కలర్ జీప్ సెలెక్ట్ చేసుకున్నాం, కానీ అది సరిగ్గా నచ్చలేదు మా ఇద్దరికి కొంచెం డ్రైవ్ చేసాక. సో మళ్ళీ రిటర్న్ వచ్చేసి వేరే కార్ సెలెక్ట్ చేసుకున్నాము. సో ముందే చూసుకొని తీసుకోండి ఏదనేది. ఒకవేళ హెవీ కార్, పెద్ద పెద్ద కార్స్ డ్రైవ్ చేయగలను అంటే ఇంకా చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ కార్స్ అనేవి. మనం ఏదైతే కార్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ కారు ముందు మనము తీసేసుకునే ముందే ప్రతిదీ చెక్ చేయాలి. దానికి ఏమైనా డెంట్ పడిందా, స్క్రాచెస్, ఇంకా ఏవైనా కార్ బాగుందా లేదా ప్రతి ఇంచు చెక్ చేసుకొని సేఫ్ సైడ్గా వీడియో కూడా రికార్డ్ చేయాలి. ఎందుకంటే ఆఫ్టర్ ఎలాగైనా మనం ఇన్సూరెన్స్ తీసుకుంటాము, ఏం కాదు. ఒకవేళ కార్కి ఏదైనా అయితే, ఒకవేళ ఇన్సూరెన్స్ తీసుకోకుండా కార్కి చిన్న స్క్రాచ్ పడినా చాలా పే చేయాల్సి వస్తుంది మనము. సో అప్పుడు మన చేతి మీద ఎక్కువ అమౌంట్ పడకుండా ఉండకూడదంటే ప్రెజెంట్ ముందే మనం కార్ అంతా బాగుందా లేదా చెక్ చేసేసి ఒక ప్రూఫ్ కింద వీడియో రికార్డింగ్ చేసేస్తే బెటర్ ఆప్షన్. మేమైతే లాస్ట్ టైం ఫ్లోరిడాకి వెళ్ళినప్పుడు అదే చేసాము, ఇప్పుడు అదే చేస్తున్నాము. చెప్పాలంటే చెయ్య ఫ్రీజ్ అవుతుంది అప్పుడే, చాలా దారుణంగా ఉంది చలి అయితే ఇక్కడ. ఎలాగో కార్లో ఎక్కేస్తాం కదా అని చెప్పేసి నేను గ్లౌజెస్ వేయట్లేదు, కానీ ఈ జీప్ అయితే రిటర్న్ ఇచ్చేస్తున్నాం. అంత ఎక్కట్లేదు, చూడ్డానికి బయట బాగుంది కానీ నాకు లోపలంతా హాయిగా లేదు. సో ఎక్కడున్నామంటే మనము మా ప్లాన్ ప్రకారంగా చెప్పాలి అంటే ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ 9 o'clock రీచ్ అయిపోవాలి డెన్వర్కి. కానీ అవ్వలేదు కదా, ఇప్పుడే ఆల్రెడీ మాకు టైమింగ్ ప్రకారం ఇప్పుడు ఎంత అయింది, టైం 4 o'clock అయింది. సైట్ సీయింగ్ ప్లేసెస్ అయితే మేము అనుకున్నవి అయితే ఈరోజు అయితే ఏం కవర్ అవ్వవు. రేపటి నుంచి యాజ్ యూజువల్ గా మేము ఏదో అనుకున్నామో అదంతా వెళ్ళిపోవాలి చూడనికి. ఫైనల్ గా అయితే అన్ని పనులు అయిపోయి ఇంకా రూమ్ కి ఒకటే వెళ్ళలేదు హోటల్ కి, అది లాస్ట్ లో పెట్టుకున్నాం. చాలా ఆకలేస్తుంది ప్రెసెంట్. హ్యూస్టన్ కి ఇక్కడికి 1 hour డిఫరెన్స్ ఆల్రెడీ. ఇంకా పొద్దున కూడా ఏం తినలేదు కదా, చాలా లైట్ గా ఇంకా ఎయిర్పోర్ట్ లో తీసుకున్నాం ఫుడ్ అనేది. ఆకలి దంచి కొడుతుంది. సో మంచిగా రెస్టారెంట్స్ ఒకసారి సర్చ్ చేసాం, ఇండియన్ రెస్టారెంట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది. కొంచెం మంచి రేటింగ్ ఉన్న రెస్టారెంట్స్కి వెళ్ళిపోతున్నాం. టేస్ట్ అంతా ఇంకా ఐ డోంట్ నో ఎలా ఉంటుంది అనేది, కావాలంటే తిన్నాక నేను చెప్తాను. అండ్ బయటకు వచ్చి ఇదంతా చూపిస్తాను మీకు. ఎంత బాగుందంటే ఇప్పటి నుంచే, ఇంకా రేపు అన్నీ తిరుగుతాం, ఇంకెంత బాగుంటాయో చూపిస్తాం మీకు. మేమైతే కొరియండర్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అది ఇండియన్ రెస్టారెంట్ అనమాట. ఫుడ్ అయితే ఓకే ఓకే అని చెప్పచ్చు. మన ఇండియన్ టేస్ట్ అయితే లేదు కానీ బట్ ట్రై చేశాడు, ఒక మాదిరిగా ఉంది. అంత ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇంకా పెట్టుకోకర్లేదు మన ఫుడ్ మీద. సో ఓకే. సో ఇప్పుడే ఫుడ్ అలా కంప్లీట్ చేసేసి కొంచెంసేపు అలా డ్రైవ్కి వెళ్ళి అలా చూసుకుంటూ మంచిగా వచ్చాము. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ 6:20 అలా అవుతుంది. ఆల్రెడీ చాలా చీకటి అయిపోయింది. సో ఇప్పుడైతే సైట్ సీయింగ్ ప్లేసెస్ అట్లాంటివి మనం చూడడానికి కుదరదు. రేపటి నుంచి అన్ని చూడొచ్చు.
సో ఇప్పుడు మేము ఉంటున్న ఏరియాకి ఇంకా మా హోటల్కి వెళ్ళడానికి ఒక 35 to 45 minutes డెస్టినేషన్ పడుతుంది. సో నేను మీకు కనిపించను కూడా, ఓన్లీ నా వాయిస్ ఒక్కటే వస్తుంది. ప్రెసెంట్ అయితే హోటల్కి అయితే రీచ్ అయిపోయాం. మీకైతే కనిపించదు, చాలా చీకటిగా ఉంది. సో రేపు చూపిస్తాను. ఎప్పుడు ఇంకా రూమ్కి వెళ్ళిపోయి స్లీప్ వేసేయడమే. రేపు ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవ్వాలి. సో అసలు టైం వేస్ట్ చేయకూడదు. అప్పటికే అలసిపోయాను చెప్పాలి అంటే. ఒకసారి ఫ్యామిలీతో కాల్ మాట్లాడేసి స్లీప్ వేస్తే హ్యాపీగా పడుకోవచ్చు. సో దిస్ ఈస్ అవర్ రూమ్. ఇంకా లైట్స్ ఏవి ఆన్ చేయలేదు. సో అక్కడ బెడ్, అక్కడ అల్మరా. హ్యాపీ, సో హ్యాపీ. సో ఫైనల్గా అయితే రూమ్కి వచ్చేసాం. ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి. ఫస్ట్ ఫ్యామిలీతో కాల్ మాట్లాడాలి, ఆ తర్వాత రెస్ట్ తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.